హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మేమైతే బాధాకరంగా ఉన్నాము. అదేమిటంటే ఈరోజు మా అక్క చెల్లి ఇద్దరు చనిపోయిన రోజు అన్నమాట. ఇద్దరు సంవత్సరాలు వేరైనా కూడా అమావాస్య తేదీ ఇవాళ. ఈరోజు ఇద్దరు అమావాస్య రోజు చనిపోవడం జరిగింది. ఇద్దరు కాదు, ముగ్గురు కూడా. కాకపోతే నాన్న పుణ్యం తెల్లారట్లా చనిపోయిండు. మే నెలలనే మే 5 తారీఖు చెల్లి, మే 11 అక్క, మే 14 నాన్న. ఈ ముగ్గురు మే నెలలనే చనిపోవడం జరిగింది. కానీ చాలా బాధాకరం. దేవుడు ముగ్గురు ఈ అక్కని చెల్లని ఇచ్చి ఇద్దరిని తీసుకుపోవడం, నన్ను ఒంటరి దాన్ని చేయడం ఒకసారి ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆడపిల్లలుగా పుట్టి మేము ఏ రోజు బాధపడలేదు. పెళ్ళిళ్ళు చేసి మా నాన్న చాలా బాధపడ్డాడు. అసలు నేను నా బిడ్డల్ని ఎప్పుడు ముగ్గురు బిడ్డలని బాధపడలేదు. తను నాకున్న స్తోమతలో నేను నా బిడ్డలకు పెళ్లి చేయగలుగుతా నేను అని అనుకునేవాడు. నాకెంత ఉంటా అంత ఇచ్చి పెళ్లి చేస్తాను, నాకున్న స్తోమత ప్రకారం చేసుకుంటా అని. ముగ్గురు బిడ్డలు ఎట్లా చేయాలని ఏ రోజు బాధపడలేదు. కానీ పెళ్ళిళ్ళు చేసి చాలా బాధపడిండు. అబ్బా, నేను ఇలాంటి సంబంధాలు ఇచ్చిన్నా, ఇంత ఘోరంగా నా పిల్లల బతుకు నాశనం చేసిన్నా అనేది తనలో తాను కుమిలిపోయిండు. అసలు మా అక్క అయితే ఎంత బాగా పెరిగిందంటే మహారాణిలాగా పెరిగిందామా. ఈరోజు పట్టులంగా కావాలి నాన్న అంటే కథం తెల్లారి తెచ్చిచ్చేవాడు. పట్టీలు ఇవి వద్దు, వేరే మోడల్ కావాలని అంటే కథం 2 రోజులల్లో తెచ్చిచ్చేవాడు. ఈ కమ్మలు కావాలి అని అంటే ఆమెకు అడిగిన ఒకటికి 2 రోజులలోనే తెచ్చిచ్చేవాడు. ఏంది నాన్న దానికి తొందరగా కొనిస్తావు, ఏది అడిగినా అంటే అది తన అదృష్టం. రాయాలి అడిగితే రేపు వస్తాయి. మేము ఏదన్నా అడిగితే వారం రోజులకు కానీ కొనివ్వకపోయేవాడు. అట్లా పెంచుకొని మేము లాస్ట్కి ఏ పని చేయనోనికి ఇచ్చి జీవితం ఆగం చేశాము. ఆమె అరంది పెట్టుకొని రక్తహీనతతోటి 2021లో కరోనా టైంలో చనిపోయింది. ఈ విధంగా అయితే మా అక్క చనిపోయింది. ఇంకా మా చెల్లి అయితే చాలా, అసలు ఎన్ని విధాలుగా చెప్పినామో, ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోవద్దు, ఎవరు మాట్లాడపోయినా పట్టించుకోవద్దు. ఎందుకంటే ఈమెది ఆడపిల్లలు ఇద్దరు. పెద్ద అమ్మాయికి ప్లాట్ కొన్నాం, చిన్న అమ్మాయి పేరు మీద కొనుక్కుందామని బంగారం వాళ్ళ మామ మరిది కూడా పెట్టుకున్నారు. అది అడగపోతే ఎవ్వరు మాట్లాడలే 4 రోజులు. అట్లా ఆమె ఏం చేసిందంటే మనసులో కుమిలింది. అలా కుమలకూడదని ఎంత చెప్పినా కూడా మేము మాట్లాడి పంపిస్తారులే అనే వాళ్ళు. నాన్న వాళ్ళ దగ్గర ఉండు, వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడి పంపిద్దామని కూడా అన్నా కూడా ఆమె మనసులో ఏం పెట్టుకుందో ఏందో అదొక ఎత్తు. అయితే అమావాస్య రోజే ఆమె బావిలో పడి చనిపోయింది. మంగళవారం అమావాస్య రోజు. ఇక అది ఎక్కడా కూడా ఎవ్వరు మా ముఖాలు చూడగానే అమ్మ వాళ్ళకి చేతబడితో చనిపోయింది అని చెప్పడం జరుగుతుంది. చేతబడి మా చిన్నప్పటి నుండి మా నాన్నకు కూడా ఎవరు అట్లా చేస్తే చనిపోయేటోడు బతికిండు. వాళ్ళకి ఏమొస్తుందో తెలియదు. మా అక్కని చెల్లని తీసుకుపోయిన వాళ్ళకి నేను ఎంత బాధపడుతున్నానో వాళ్ళ పిల్లలకు కూడా అదే బాధ వస్తుందని అయితే నేను కోరుకుంటున్నా. నన్ను కూడా పాము రూపంలో తీయాలని చూసారు కదా, వాళ్ళ పిల్లలకు కూడా నాకంటే గతి రావాలన్న దేవుణ్ణి అయితే నేను కోరుకుంటున్నా. ఏమొస్తుంది వాళ్ళకి, మనలాంటి పిల్లలు వాళ్ళు బాధపడుతుంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. తప్పనిసరి రావాలి. ఇది మన బాధ ఎవరికి రావద్దని కోరుకుని ఇన్ని రోజులు. ఇప్పుడైతే కోరుకుంటున్నా మన బాధ వస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఒకింటి పిల్ల ఒకింటికి వచ్చినాక మంచిగా చూసుకోవాలి అనేది ఉండాలి ప్రతి అత్తకు. అట్లా లేని ఆడపిల్లలే జీవితాలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ అత్తగారుల మంచిగా ఉండాలి. కానీ మన ఇంటికి వచ్చిన పిల్లలు కష్టపడాలనుకోవడం ఏ తల్లి అనుకోవద్దు. ఇప్పుడు ఎందుకంటే ఏమి మా చెల్లె పిల్లలను వదిలేయాలని చూసిండు తను మంచిగా సాదుకోవాలని చెప్తే ఇప్పటి వరకు సాదుకుంటున్నాడు. ఓకే, వాళ్ళ సందాల వాళ్ళు ఉన్నారు పిల్లలు, మేమేమి చూసిన వాళ్ళం కాదు, వాళ్ళైతే బాగానే ఉన్నారు. కానీ ఇలాంటి బాధ ఏ అక్క చెల్లెలకైతే రాకూడదు. నాకు వచ్చింది. ఆ దేవుడు ఏ ధైర్యంతో నాకున్న సమస్యలకు బతుకుతున్నా, నాకు అత్తగారు అండలేదు, ఓ తల్లిగారు వాళ్ళు కూడా ఆమెకి ఏమైందని అనుకుంటారు. నేను ఎంత కష్టపడతాను ఇక్కడ తెలియదు. మా నాన్న నారందితోటి చనిపోయిండు. అయినా నా బిడ్డ చిన్న ఏజ్లో హాస్పిటల్ తిరుగుతుందని ఇది ఇలా ఆలోచన పెట్టుకొని కోమాలోకి వెళ్ళిపోయిండు. అది ఎందుకంటే ఎంత ఘోరమైన సంబంధాలు ఇచ్చిందా అని చాలా బాధపడ్డాడు మా నాన్న. ఇలాంటిది ఆడపిల్లలకు మాత్రం రావద్దు. ఇలాంటి బాధ ఏ ఆడపిల్లలకు రావద్దు. కాకపోతే ఈ చేతబడి విషయంలో మాత్రం వాళ్ళ పిల్లలకు తప్పకుండా ఉసురు తాకాలి.
మేము ఎట్లా ఏడుస్తున్నామో వాళ్ళు అట్లా ఏడవాలి అని అయితే కోరుకుంటున్నా. ఈరోజు ఇద్దరిది తిది ఒకటి, అమావాస్య రోజు అక్క చనిపోవడం, చెల్లి చనిపోవడం. సంవత్సరాలు 2015లో చెల్లి, 2021లో అక్క అమావాస్య తిది రోజే చనిపోయిండ్రు. వాళ్ళ ఆత్మకైతే నేను శాంతి చేకూరాలని అయితే నేను కోరుకుంటున్నా. ఇలాంటి పరిస్థితి మరొకసారి చెప్తున్నా, ఏ ఆడపిల్లలకి రావద్దు. అక్కనిచ్చిండు, దేవుడు ఇచ్చిండు, వాళ్ళు సంతోషంగా ఉండాలని నేనైతే చాలా కోరుకున్నా. కానీ నాకు ఏ సంతోషం లేకుండా చేసిండు. సరేనండి, ఆ దేవుడు మరింత మనలాంటి వాళ్ళకు రావాలని మళ్ళొకసారి అయితే కోరుకుంటున్నా. ఓకే, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ మరి.